టాపిక్ స్టార్ట్ చేసే ముందు దేవుళ్ళు లాంటి ఆడియన్స్ కు మా హృదయపూర్వక నమస్కారాలు. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజానికి చేతబడి అంటే ఇతరుల జీవితంపై చెడు ప్రభావం చూపించడానికి మంత్రాలు, శాపనార్థాలు, బొమ్మలు, నల్ల తంత్రాలు చేయడం. సాధారణంగా ప్రజలు ఇలా అనుకుంటూ ఉంటారు, ఎవరో మనపై చేతబడి చేశారు, అందుకే వ్యాపారం పడిపోతుంది, ఆరోగ్యం పాడవుతుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయి అని. కాని మనిషి భయం ఉన్న చోటే అంధనమ్మకం పుడుతుంది. సడన్ గా వ్యాపారం నష్టం, అనారోగ్యం, పిల్లలు పరీక్షల్లో ఫెయిల్, కుటుంబ కలహాలు ఇవన్నీ జరిగితే ఇది సహజ సమస్య కాదు, చేతబడి అని భయపడతారు. ఇదే భయాన్ని అవకాశంగా మార్చుకుని కొంతమంది నకిలీ బాబాలు, మాంత్రికులు లక్షల రూపాయల మోసాలు చేస్తారు. భారతదేశంలో చేతబడి అనుమానంతో చాలా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలను దెయ్యం పట్టింది అని కొట్టటం, కుటుంబాలను గ్రామం నుంచి తరిమేయడం, పిల్లలపై అన్యాయం, డబ్బులు బంగారం దోచుకోవడం, ఇవి అన్నీ చేతబడి పేరుతో జరిగిన నిజమైన దారుణాలు. అందుకే భారత్లో చాలా రాష్ట్రాలు అంధనమ్మకాలపై చట్టాలు తీసుకువచ్చాయి. మరి సైన్స్ ఏమంటోంది? సైన్స్ స్పష్టంగా చెబుతోంది, చేతబడి అనే శాస్త్రీయ ఆధారం లేదు. ఇవన్నీ మన మైండ్లో పుట్టే భయాలు. సమస్యకు కారణం ఆరోగ్యం, డబ్బు, మానసిక ఒత్తిడి.